ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. సంస్థలో ఉద్యోగాలు పొందుతున్న యువతీ యువకులు సంస్థ పట్ల అంకిత భావంతో పనిచేసి ఉద్యోగాన్ని రక్షించుకోవాలని శ్రీరాంపూర్ జీఎం ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం జీఎం ఆఫీస్లో 24 మంది యువతీ యువకులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను జీఎం అందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణిలో ఉద్యోగం లభించడం నిరుద్యోగులు ఒక అదృష్టంగా భావించాలని కోరారు. సంస్థలో విద్యార్హతలను బట్టి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అందరూ తేలికపాటి జాబ్ కోసం చూడవద్దన్నారు. సంస్థలో గతంతో పోల్చితే పెద్ద కష్టం లేదన్నారు. ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులను భార్య పిల్లలను మంచిగా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం సత్యనారాయణ, ఏజీఎం బీభత్స, డివైజీఎం అనిల్ కుమార్, డివైపీఎం దేవేందర్ రెడ్డి, సీనియర్ పీఓ కాంతారావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన ప్రియతమ జనరల్ ఈ సమావేశంలో ఇక్కడ అందరికీ నమస్కారం. అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఒక్కటే మాకు చాలా మంది కొత్తగా డిపెండెంట్ కింద వచ్చిన వాళ్ళు మీరు మీ కష్టాలు తగ్గించుకోవాలండి. इंदर राजेश, जहांगीर पाशा एसके, వారసత్వంగా వచ్చింది. మీరంటే కాంపిటీషన్లో ఏదో దీంట్లో చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి లేకపోతే మీ టాలెంట్ని ఎక్స్పెక్ట్ చేసి అట్లా చేసింది కాదు. సరే ఏదేమైనా మీకు వచ్చింది కాబట్టి దీన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. చక్కగా ఉద్యోగం చేయాలి. ఇంకోటి నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను, ది డే ఫస్ట్ నుంచి మీరు సర్ఫేస్ కానీ ఎవరైనా ట్రై చేశారనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ చేయించారనుకోండి, సీనియర్ ఈ ఏరియాలో ఉంచాలి. నేనైతే రికమెండ్ చేసి ఆ RG2 RG3 అటు పంపిస్తారు, లేదంటే ఇక కొత్తగా పంపిస్తాం. ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. ఎందుకంటే చాలా ఫేస్ చేస్తున్నాం మేము. మీరు బిల్డింగ్స్తోని అండర్గ్రౌండ్లో పని చేస్తామని మైండ్ లెవెల్ ఇంటర్వ్యూ, ఏరియా లెవెల్ ఇంటర్వ్యూ వీటిల్లో మీరు యాక్సెప్ట్ చేసి అగ్రీ చేసి సంతకాలు పెట్టేసి వచ్చి ఈరోజు ఆ ట్రైనింగ్ పీరియడ్ నుంచే మొదలవుతుంది. నాకు ఆ మైన్ ఇస్తావాలి, ఓపెన్ కాస్ట్ ఇస్తామని. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్, ఇట్ ఈస్ రెగ్యులర్స్. చాలా అన్యాయం ఇది. అట్లా చేయలేదు, చేస్తే మాత్రం బాగుండదు. సో మంచి చక్కగా పనిచేయండి. మీరందరూ ఫిజికల్లీ ఫిట్, ఏం ఇబ్బందులు లేదు. మొదటి రోజు నడునొప్పి వస్తున్నారు, అది కాదు కదా. మీ మాత్రం మరి మైన్స్ ఏం చేయాలి? అండర్గ్రౌండ్ మైన్స్ ఏం చేయాలి? అందరూ ఓపెన్ కాస్ట్ సర్ఫేస్ అంటే. సో ఇది కాదు. ఇట్లా చేస్తే ఏమైందంటే కొన్ని రోజులకి ఈ డిపెండెంట్ ఉద్యోగం ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అట్లా రాకుండా ఉండాలి. ఇది స్టార్ట్ అయింది 2018 నుంచి 19 నుంచి. ఇది ఇంకా కంటిన్యూ కావాలంటే ఏం చేయాలి? అందరూ చక్కగా పనిచేయాలి. తర్వాత ఓపెన్ కాస్ట్ లేకపోతే ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కంపెనీ ఓపెన్ కాస్ట్తోనే లాభం. అయినా కూడా అండర్గ్రౌండ్ ఎందుకు నడుపుతామనుకుంది? ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. కానీ మనం ఏం చేస్తున్నాం? అండర్గ్రౌండ్లో ఉద్యోగం పేరు మీద వస్తాం, వచ్చిన తర్వాత ఓపెన్ కాస్ట్లో పనిచేస్తాం, లేదంటే సర్వీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాం. ఇది కరెక్ట్ కాదు. అందరూ మరి ఈ విషయాన్ని గమనించాలి. ఆ ఎఫర్ట్స్ ఏం పెట్టద్దు, మంచిగా పనిచేయండి. అందరూ దాన్ని సిద్ధంగా ఉండాలి. దిస్ ఈజ్ టోటల్లీ సైకలాజికల్ ప్యాటర్న్ అనుకోవాలి. అది అట్లా అనుకుని పనిచేయాలి. మనం పని చేస్తామంటే పని చేస్తాం, పని చేయలేమంటే పని చేయలేము. మీ పేరెంట్స్ అందరూ నిన్న మొదలు అండర్గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి మీరు చేయడానికి ఏం కష్టం? ఇప్పుడు నేను చాలా మంది ఉండడానికి ఇప్పుడు కూడా అండర్గ్రౌండ్ దిగుతూనే ఉన్నాం. సో ఈ రకంగా మీరు ఆలోచించాలి, పనిచేయాలి. అండర్గ్రౌండ్లో పనిచేస్తేనే రేపు పొద్దున అందరికీ రాబోయే వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఛాన్సెస్ ఉంటాయి. యాజమాన్యం కూడా దాన్ని సీరియస్గా తీసుకొని ఈ మధ్యలో చాలా మందిని డిస్మిస్ చేయడం జరిగింది. మీరు ఈరోజు ఉద్యోగంలో చేరుతున్నారంటే మీరు ఏమో ఆలోచించాలి. ఈరోజు ఉద్యోగంలో చేరుతున్నారు, నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది. మీలో చాలామంది బీటెక్లు, ఎంటెక్లు, డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా చేసిన వాళ్ళు ఉంటారు. సింగరేణిలో చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఈరోజు జనమజూరుగా అపాయింట్ అయ్యి
అదే జనరల్ మజూర్గా, అదే జనరల్ అసిస్టెంట్గా జీవితాంతం ఉండి ఒక 10 సంవత్సరాలు వెనక తిరిగిన తర్వాత చూస్తే నువ్వేం చేస్తావంటే నేను సింగరేణిలో జనరల్ అసిస్టెంట్గా చేస్తామంటే మీకు సమాజంలో విలువ ఏముంటుందో చూడండి ఒకసారి. అదే మీరు మీకున్న క్వాలిఫికేషన్ బట్టి, మీకున్న ఇంట్రెస్ట్ బట్టి సింగరేణిలో చాలా ఖాళీలు ఉంటాయి, కేటగిరీ జాబ్లు ఉంటాయి. ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లు, ఓవర్మెన్లుగా, అండర్ మేనేజర్లుగా, వెల్ఫేర్ ఆఫీసర్లుగా, క్లర్కులుగా ఇన్ని అవకాశాలు ఉన్నాయి. మీరు ముందే గోల్ పెట్టుకోవాలి. ఈరోజు నేను ఉద్యోగంలో చేరాను, నాకు ఇష్టం వచ్చిన దాంట్లో ఈ గోల్లో నేను ఈ స్థాయికి వెళ్ళాలి, ఒక సూపర్వైజర్గానో ఒక అధికారిగానో వెళ్ళాలని మీరు నిర్ణయం తీసుకొని కరెక్ట్గా పనిచేస్తేనే అది సాధ్యమైంది. అంతేగాని చేరినప్పటి నుంచే సరే మేము చేరాం కదా, ఏ లీడర్లో పట్టుకుందాం, ఏ రాజకీయ నాయకుడిలో పట్టుకుందాం, ఏ ఎమ్మెల్యే దగ్గర ఒక లెటర్ తీసుకుందాం, సర్ఫేస్ డిక్టేషన్ మీద వెళ్ళి సర్ఫేస్లో చేసుకుందాం అని ఆలోచిస్తే మాత్రం అది సాధ్యం కాదు. ఎందుకంటే బేసికల్గా ఈ కంపెనీ అండర్గ్రౌండ్లో పనిచేసే కార్మికులతో నడిచే కంపెనీ, సర్ఫేస్లో కొంతమంది ఉంటారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడులు పెరిగిపోతున్నాయని, ఓ భూ వివాదంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం భూ వివాదంలో 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో 6గురికి గాయాలయ్యాయి. ఇందులో 4 మహిళలతో పాటు 2కి గాయాలయ్యాయి. మండలంలోని ఆకనపల్లి శివారులో సర్వే నెంబర్ 64లోని భూమి విషయంలో పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన పనస గణేష్, సింగతి హైమావతి కుటుంబీకుల మధ్య భూ వివాదంలో ఘర్షణ తలెత్తింది. ఆకనపల్లి శివారులో భూమిని గణేష్ గత కొన్ని ఏండ్లుగా సాగు చేస్తున్నాడు. తమదే భూమి అంటూ హైమావతి కుటుంబ సభ్యులు వెళ్లి గణేష్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు రోడ్డుపైన తీవ్ర స్థాయిలో ఒకరినొకరు దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా భౌతిక దాడులకు దిగారు. ఎటువంటి ఆధారాలు లేకున్నా కాంగ్రెస్ నాయకులు రామచందర్ తమ భూమి అంటూ దొంగ పత్రాలు సృష్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘర్షణ తర్వాత ఇరువురు ఒకరిపై ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరు కుటుంబ సభ్యులపైన తాళ్లగురిజాల పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ని చేస్తుండ్రు పోలీసు వాళ్ళు, ఎస్ఐ గారు ఉండగానే వాళ్ళు పొమ్మటి కూడా పోకుండా డైరెక్ట్ పెడితే కూడా సార్ మాకు ఎలాంటి న్యాయం చేస్తుంది. నా చేయండి ఇగో నాకు రామక్క, సింగతి హేమలత, శాంతమ్మ, నేనే ఎమ్మెల్యే అంట. నేను ఎమ్మెల్యే గారు కలిస్తే నువ్వు నన్ను కాదని. ఓకే హైకోర్టు ఆర్డర్లు వచ్చినాయి, కరెంట్ టైం అడిగింది డిస్కస్ ఇది సిహెచ్ రమేష్ గారి ప్రోద్బలంతో కార్పూర్ రామచంద్ర అనుచరులు మమ్మల్ని చెప్పడానికి ప్రయత్నాలు. ఆ సింగతి వాళ్ళకి ఎలాంటి పేపర్లు ఉన్నా ఆ భూమి మీద వాళ్ళు ఎక్కడైనా పేపర్లు ఉంటే మేము దేనికైనా దానికి మేము ఇన్నేళ్ళ వరకు చేస్తున్నాం. పోయిన సంవత్సరం పత్తేరినప్పుడు ఎంఆర్ఓ గారు కూడా వీడియో ఉన్నది. 20 ఏళ్ళ నుంచి వీళ్ళే చేసుకుంటారు. కానీ ఇప్పుడు కలెక్టర్ గారితో ఒక ప్రొసీడింగ్ తీసిళ్ళు, ఫస్ట్ 40 సత్తా ఇచ్చిన తీసిళ్ళు, ఆయన దొంగని ఇవన్నీ పిలిపించి ప్రైవేట్ కంప్లైంట్ చేస్తా అంటే మళ్ళీ ఏం చేసిండ్రు, పనస గణేష్ దగ్గర భూమిని మేము తీసుకుంటామని డైరెక్ట్ ఇచ్చిండు. ఇస్తే మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినాం. కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ప్రైవేట్ కంప్లైంట్ అయితే కలెక్టర్ గారు ఏం చేస్తారు, వాళ్ళ మీద కేసు కావద్దని గైడ్ లైన్స్ ఇస్తారు. దాని విషయంలో కూడా ఇప్పుడు హైకోర్టులో ఆగింది. ఇప్పుడు 3 మీద 40 సత్తా 3 మీద వేస్తానంటారు ఇక్కడ జడ్జి గారు, వీళ్ళిద్దరి మీద గైడ్ లైన్స్ సక్సెస్ అయ్యేదంటే ఇప్పుడు మళ్ళీ హైకోర్టు పోతున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ ఆఫీసర్లు రామచంద్రకి సపోర్ట్ చేస్తూ ఇట్లా రామచంద్ర కలపి లాజ్యం వస్తుంది. వేరే సార్ చంద్రగిరి శంకరమ్మ అనే భూమి లేదు మాట్లాడినందుకు 90 మీద 10 మంది కొడతారు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎస్ఐ గారు ఇంతవరకు అయితే రిపోర్ట్ కేసు చేయలేదు. ఒక్క కేసు మేము ఇచ్చింది చేయలేదు. నిన్న 3 రోజుల క్రితం వీళ్ళ మీద కేసు వీళ్ళని పిలిపించి అని చెప్తే వాళ్ళు నేను కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వచ్చి ఇవ్వలే కదా, 100కు ఫోన్ చేసినప్పుడు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళని పిలిపేయలేదు. ఏం లేవన్నా అంటే చేత్తపు చూస్తపు అంటాడు, పోలీస్ స్టేషన్లో పోతే బయటకు పోతాడు. సార్ ఇవో రామచంద్ర వల్ల మా కుటుంబానికి ప్రాణం పక్కా. నాకు ఏం జరిగినా నా చావుకు కానీ మా కుటుంబంలో ఏది జరిగినా కార్పూర్ రామచంద్ర సన్న మల్లయ్య పాత బెల్లంపల్లి గ్రామస్తులు ఆయనే బాధ్యుడు. ఇది మాత్రం పక్కా తప్పకుండా పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. రాక్షస పాలన నడుస్తున్న సందర్భంలో మంచిర్యాల జిల్లాలో నియోజకవర్గాలలో కూడా గ్రామాలలో వీధులలో కూడా మరి రాక్షస పాలన నడుస్తుంది. దానికి ఉదాహరణే బెల్లంపల్లి మండల్లో నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన మా కార్యకర్తలపైన కాంగ్రెస్ గుండాలు, వినోద్ ఎమ్మెల్యే అనుచరులు, అక్కడ ఉన్నటువంటి మాజీ జడ్పీటీసీ రామచంద్ర అనుచరులు
మరి మా కార్యకర్తలపై దాడి చేయడం మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ నాయకులు, మేము గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఎన్నడూ కూడా కాంగ్రెస్ కార్యకర్తల పైన మరి వారిని నొప్పించిన సందర్భాలు లేవు. కానీ వాళ్ళు మాత్రం ఇవాళ రాష్ట్ర పెద్దల నుంచి కింది వరకు కూడా ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను హింసిస్తూ, పార్టీ నాయకత్వాన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని కూడా హింసిస్తూ కేసులు పెడుతూ మరి అట్లాగే నోటీసులు ఇస్తూ మరి వాళ్ళ ఇబ్బందుల పాలు చేస్తున్న సందర్భంలో మరి రేవంత్ రెడ్డి కానీ వారి అనుచరులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మా ఏం పీకలేరని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీలాంటి కార్యకర్తలు కాదు, మేము స్వయాన ఉద్యమం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సొంత రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి కేసులకు భయపడకుండా, జైళ్లకు భయపడకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు. మా నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం చావును నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినటువంటి ఒక వీర నాయకుని నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. బిడ్డ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీ పదవులు శాశ్వతం కాదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరేదైతే ఆ రోజు మాట ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి మీరు ఇవాళ గద్దెనెక్కి ఇవాళ కేసీఆర్ గారి పేరే లేకుండా చేస్తామని ఏదైతే మీరు కలగంటున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నెల 21, 22న మంచిర్యాల జిల్లా సిపిఐ 4వ మహాసభల వాల్ పోస్టర్ను బుధవారం సిసిసి నర్సయ్య భవన్లో జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ జిల్లా మహాసభలు జూన్ 21, 22 తేదీల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులు ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, వాసిరెడ్డి సీతారామయ్యలు పాల్గొంటారని తెలిపారు. 21న భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. 22న ప్రతినిధుల సభ 300 మందితో నిర్వహించడం జరుగుతుందన్నారు. మహాసభలో దశ దిశ భవిష్యత్తు నిర్మాణ, జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు మహాసభలలో తీర్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై మహాసభలలో చర్చించి తీర్మానం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మండల సిపిఐ కార్యదర్శి జోగుల మల్లయ్య, రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట్ల చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కారుకూరి నగేష్, జిల్లా సమితి సభ్యులు దొడ్డిపట్ల రవీందర్, పౌల్, సింగపూర్ కార్యదర్శి పూజారి రామన్న, లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్ ఐబీ నుంచి బైసా స్కూల్ గ్రౌండ్ వరకు భారీ ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రాంత ప్రజానీకం అంతా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఐ మంచిర్యాల జిల్లా 4వ మహాసభలు ఈ నెల 21, 22 తేదీన మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని పార్టీ నిర్మాణ దిశగా మార్పు చేర్పులు చేస్తూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభల్లో పార్టీ కొన్ని తీర్మానాలు చేసి భవిష్యత్తు కార్యక్రమాలు ఏ విధంగా తీసుకోవాలి, ఉద్యమ కార్యాచరణ ఎట్లా ఉండాలనే రూపకల్పనతో ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పార్టీ మహాసభలు జరుగుతుంది. అదేవిధంగా ఈ 21, 20 తేదీన జిల్లా మహాసభలకు సిపిఐ కార్యదర్శి గౌరవ ఎమ్మెల్యే గారు కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు గారు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకరన్న గారు, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ సీతారామయ్య గారితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు, అన్ని ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ మహాసభలకు ప్రారంభానికి పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా యావత్ జిల్లా అందరూ సహకరించి ఈ మహాసభల విజయవంతానికి కృషి చేయాలని చెప్పి మంచిర్యాల జిల్లా కౌన్సిల్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 4వ జిల్లా మహాసభలు
ఈ నెల 21, 22వ తేదీలలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 21 తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు మంచిర్యాల హైవే నుండి బాయ్స్ హై స్కూల్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రదర్శనకు కార్మికులు, కర్షకులు, పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు, పార్టీ సానుభూతి పరులు అందరూ కూడా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొని ఈ యొక్క మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా 22వ తేదీ రోజు ప్రతినిధుల సభ 300 మందితో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రతినిధుల సభలలో దశ దిశ నిర్దేశం భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధి కొరకు మరి యొక్క మహాసభలలో ఒక తీర్మానాలు చేసి ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ పాలకులు ఉన్నారో ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి ఇలా ఈ జిల్లాకు సంబంధించినటువంటి గుండెకాయ లాంటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో మరి ఎన్నికలలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీని మరి దాన్ని అమలు చేసి ప్రాజెక్టు ప్రారంభించాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నూతన బొగ్గు బావులను తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి ఓసీలలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి, మరి అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పలు అంశాలపై ఈ జిల్లాలో ఈ మహాసభలలో చర్చించి మరి తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మహాసభలను మరి అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి, అన్ని వర్గాల ప్రజలు రావాలని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి పక్షాన కోరడం జరుగుతుంది. ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షల్లో జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నరేష్ సన్మానించారు. ప్రాఫిట్ షూ మార్ట్ విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ యోగేశ్వర్ 600 మార్కులకు గాను 582 మార్కులు సాధించి జిల్లాలో టాపర్గా నిలిచారు. మంచిర్యాల హైస్కూల్కు చెందిన శ్రీ శరణ్య, మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థిని వెన్నంపల్లి కీర్తి మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా సిఐ నరేష్ విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ అండ్ మేడమ్స్ అండ్ ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ స్టార్ రాథోడ్ యోగేశ్వర్ అండ్ ఫ్యామిలీ మరియు మండల్ ఫస్ట్ శ్రీ శరణ్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరియు కీర్తి మండల్ సెకండ్ వచ్చిన వాళ్ళందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకోసం అంటే చదువు ఎక్కడ చదివామన్నది కాదు ముఖ్యం, మనకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసినాం అనేది ముఖ్యం. ఈ కాలంలో గవర్నమెంట్ స్కూల్లో దాని వాల్యూ తగ్గుతున్న సమయంలో మేము కూడా ప్రైవేట్ స్కూళ్ళతో పాటు వాళ్ళకు కంప్లీటెడ్గా గవర్నమెంట్ స్కూల్ కూడా అన్ని అరేంజ్మెంట్ చేసి వాటితో ధీటుగా సేమ్ విద్యను అందిస్తున్నాయి. ఈ గవర్నమెంట్లో చదివి ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. రావడం ఒకటే కాదు, ఇలాంటి వాళ్ళకి ప్రాఫిట్ షూ కంపెనీ వాళ్ళు దాదాపు 1991లో శ్రీ ఎన్ఎస్ కోటేశ్వరరావు గారితో వాళ్ళు బిజినెస్ మాత్రమే కాకుండా ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఇంతకంటే మంచి ప్రోగ్రాం చేసి ఇలాంటి వాళ్ళను ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 21, 22వ తేదీలలో సిపిఐ పార్టీ 4వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ తెలిపారు.
పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభల గోడపత్రాలను నాయకులతో కలిసి విడుదల చేసి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుందని, సింగరేణి ప్రాంతంలో నూతన బొగ్గు గనులు ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సొంతింటి కల సాకారం చేయాలని, పేక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యమే భరించే విధంగా సింగరేణిలో పోరాటాలను ఉధృతం చేయడం జరుగుతుందని యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వెంకటస్వామి, సాంబయ్య, శంకర్, రవి, గోపి, చిరంజీవి, రాయలింగు, శంకర్, మహిళా నాయకురాళ్లు మానెమ్మ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ మంచిర్యాల జిల్లా 4వ మహాసభలు ఈ నెల 21, 22 తేదీల్లో మంచిర్యాల జిల్లా పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మహాసభలు 21వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు ఐబీ చౌరస్తా నుండి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 22వ తారీఖు నాడు ముఖ్య డెలిగేట్స్ తోటి ఈ యొక్క మహాసభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి ప్రస్తుత కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ గారు, అదేవిధంగా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, వీరితో పాటు రాష్ట్ర సమితి సభ్యులు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మహాసభల విజయవంతానికి పట్టణంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ కూడా ఈ యొక్క మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధికి, జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలపై పూర్తిగా విశ్లేషణ చేసి పలు తీర్మానాలు చేసి జిల్లా అభివృద్ధికి కూడా ఈ మహాసభలో తీర్మానాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మహాసభల నూతన కార్యవర్గాన్ని, అదేవిధంగా జిల్లా కార్యదర్శిని కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క జిల్లా మహాసభలకు ఏదైతే జిల్లా మహాసభల విజయవంతానికి ఆర్థికంగా, అదేవిధంగా ఈ యొక్క మహాసభల విజయవంతానికి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.